వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సతీష్ ఎడ్యూటెక్. సో ఫ్రెండ్స్, లేటెస్ట్ జాబ్ అప్డేట్స్తో పాటుగా ఆన్లైన్ క్లాసెస్ మీ మొబైల్లో మీరు పొందాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చే బెల్ పైన క్లిక్ చేయడం మర్చిపోద్దు. ముందుగా ఈ వీడియోలో మనము లిస్ట్ ఆఫ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ గురించి మాట్లాడడం జరుగుతుంది. ఇందులో చాలా ఇంపార్టెంట్ ఇవి రైల్వే కానీ అండ్ బ్యాంక్ ఎగ్జాము, పోలీస్ కానిస్టేబుల్, డిఎస్సి. సో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ చూసినా వీటి నుంచి బిట్స్ అనేది మనకు జీకే టాపిక్లో ఇది కరెంట్ అఫైర్స్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే ముందుగా క్వశ్చన్స్ ఎలా అడిగారు, ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి కొన్ని చూద్దాము. సో దానివల్ల మీకు నెక్స్ట్ చదివే టాపిక్ మీద కొద్దిగా ఇంట్రెస్ట్ రావడం జరుగుతుంది అండ్ క్వశ్చన్ ఫార్మేషన్ తెలుస్తుంది. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ న్యూక్లియర్ రియాక్టర్? సో భారతదేశంలోనే మొట్టమొదటి న్యూక్లియర్ రియాక్టర్ పేరు ఏమిటి అని అడగడం జరిగింది. పేరు వచ్చేసి అప్సరా. ఓకేనా ఫ్రెండ్స్, అప్సరా అనేది భారతదేశంలోని ఫస్ట్ న్యూక్లియర్ రియాక్టర్ పేరు. సో దీన్ని మన భారతదేశంలోనే ఓల్డెస్ట్ కాకుండా ఆసియాలోనే మొట్టమొదటిది. ఓకేనా ఫ్రెండ్స్, మన భారతదేశంలోనే కాకుండా ఆసియాలోనే మొట్టమొదటి న్యూక్లియర్ రియాక్టర్ ఏది అంటే అప్సరా అది. ఓకేనా ఫ్రెండ్స్, అండ్ ఇది ఎవరు ఏర్పాటు చేయడం జరిగిందంటే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్, బార్క్. ఓకేనా ఫ్రెండ్స్, BARCని విస్తరించమని అడిగే అవకాశం ఉంటుంది, గుర్తుంచుకోండి. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు దీన్ని అప్సరా అనే న్యూక్లియర్ రియాక్టర్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇన్ ఇండియా? సో మొట్టమొదటి పవర్ ప్లాంట్ ఇదేమో, ఫస్ట్దేమో పవర్ న్యూక్లియర్ రియాక్టర్ అది. ఓకేనా ఫ్రెండ్స్, అది న్యూక్లియర్ రియాక్టర్, ఇదేమో పవర్ ప్లాంట్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇది. సో ఇది మొట్టమొదటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వచ్చేసి తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్ అనే ట్యాప్స్ అంటాము. తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్ దీన్ని 1962లో ప్రారంభించారు. అయితే ఇది పనిలోకి అంటే వర్కింగ్ కండిషన్లోకి రావడానికి 1969లో మనకు వర్కింగ్ కండిషన్లోకి రావడం జరిగింది. ఓకేనా, మొట్టమొదటి తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్. సో ఈ తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్ అనేది ఎక్కడుంది అని అడగడం జరిగింది. ఈ పవర్ ప్లాంట్స్ 7 ఉండడం జరిగింది ఇండియాలో. కొన్నేమో ఇప్పుడు ప్రస్తుతం 4 అభివృద్ధి చెందే దశలో, అంటే దాని నిర్మాణం జరుగుతుంది. సో ఆల్రెడీ కంప్లీట్ అయ్యి అందుబాటులో ఉన్న న్యూక్లియర్ పవర్ ప్లాంట్లు ఎన్ని ఇండియాలో అంటే 7 ఉన్నాయి. సో 7 అవి ఉండే ప్రాంతాలు అవి ఏ విధంగా ఏర్పడడం జరిగింది అంటే వాటి యొక్క స్ట్రక్చర్ ఎలా ఉందో దాన్ని బట్టి క్వశ్చన్స్ అనేది ఫార్మేషన్ ఉంటుంది. ఇప్పుడు ఆ టాపిక్ చూద్దాము. తారాపూర్ మొట్టమొదటి భారతదేశంలోని న్యూక్లియర్ పవర్ ప్లాంట్ తారాపూర్. ఇది ఎక్కడ ఉందంటే మహారాష్ట్ర. ఓకేనా ఫ్రెండ్స్, తారాపూర్ మహారాష్ట్ర. సో దీన్ని ఆపరేట్ చేసే వాళ్ళు ఎవరు అంటే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, NPCILను విస్తరించండి అని అడగడం జరుగుతుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, గుర్తుంచుకోండి. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. సో అన్ని పవర్ ప్లాంట్స్ను కూడా నియంత్రించే వాళ్ళు ఎవరంటే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు. ఓకేనా, NPCIL వాళ్ళు అన్ని ఇండియాలో ఉన్న 7 న్యూక్లియర్ పవర్ ప్లాంట్లని వీళ్ళు మెయింటైన్ చేయడం జరుగుతుంది అనమాట, ఆపరేట్ చేయడం జరుగుతుంది. సో మెయిన్ ఇక్కడ తారాపూర్ మహారాష్ట్ర. ఓకేనా, మహారాష్ట్ర ఎందుకంటే మనకు ఆల్రెడీ బొంబాయి అనేది మనకు ఆల్రెడీగా బాగా అభివృద్ధి చెందిన టైం అనమాట. ఆల్రెడీ ఆ టైంకి అంటే ఇప్పుడు 1960 ఆ టైంలో బాగా అభివృద్ధి చెందిన ప్రాంతం, అందుకని మొట్టమొదట పవర్ ప్లాంట్ అనేది అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, సో ఇక్కడ పవర్ ప్లాంట్ తారాపూర్ పవర్ ప్లాంట్ అనేది న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది ఎలాంటిదంటే బాయిల్డ్ వాటర్ రియాక్టర్ అండ్ ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్. ఇక్కడ 2 రకాల రియాక్టర్ టైప్ ఉంటాయి అన్నమాట. సో బాయిల్డ్ వాటర్ రియాక్టర్ ఉంది, ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ కూడా ఇక్కడ ఉండడం జరిగింది. సో ఎక్కువ బిట్లు అడిగేది ఎలా అంటే మహారాష్ట్రలో ఉన్న పవర్ ప్లాంట్ పేరు లేదా తారాపూర్ పవర్ ప్లాంట్ ఎక్కడ ఉంది అని చెప్పేసి అడగడం మాత్రమే జరిగింది ఇంతవరకు. కొన్ని ఎగ్జామ్లో ఎవరు ఆపరేట్ చేస్తారని అడగడం జరిగింది, NPCIL అనేది. సో ఎప్పుడు కూడా ఈ టైప్స్ అడగలేదు. ఒకవేళ హై లెవెల్ ఇప్పుడు మనం కలెక్టర్ అలాంటి ఎగ్జామ్స్కి రాసినప్పుడు, IASలో రాసిన అలాంటి టైప్లో అడిగే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు SI ఎగ్జామ్లో కూడా అడగడం జరిగింది, కాబట్టి మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ రావత్ బఠా. ఓకేనా ఫ్రెండ్స్, రావత్ బాఠా ఈ యొక్క న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఎక్కడ ఉందంటే రాజస్థాన్. రావత్ బఠా రాజస్థాన్లో ఉండడం జరిగింది. దీన్ని కూడా న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇంకా ప్రతిసారి చెప్పను, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు దీన్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎలాంటి టైప్ ఆఫ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉండడం జరిగిందంటే ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ మాత్రమే ఉండడం జరిగింది. ఓకే, ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్. అదే ఒకవేళ మనం ఇంతకుముందుకు చూసినట్లయితే తారాపూర్లో అయితే బాయిల్డ్ వాటర్ రియాక్టర్ ఉంది, ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, తారాపూర్ అయితేనేమో మహారాష్ట్ర, రావత్ బఠా అంటే రాజస్థాన్. ఓకే, నెక్స్ట్ కుందన్ కులం. ఓకే ఫ్రెండ్స్, కుండన్ కులం. సో ఈ కుండన్ కులం అనేది తమిళనాడు లోపల ఉన్నటువంటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పేరు కుండన్ కులం. సో ఇక్కడ VVER అనే పవర్ ప్లాంట్ అనేది ఉండడం జరిగింది, ఆ టైప్కి సంబంధించినటువంటిది. సో దాని పేరు అంటే విస్తరిస్తే వాటర్ ఎనర్జెటిక్ రియాక్టర్, వాటర్ ఎనర్జెటిక్ రియాక్టర్. VVER అనే రియాక్టర్ ఎక్కడుంది? తమిళనాడులోని కుందన్ కులంలో ఉండడం జరిగింది. ఓకే, కైగా కర్ణాటక.
ఓకేనా ఫ్రెండ్స్. కైగా పవర్ ప్లాంట్ కర్ణాటకలో ఉండడం జరిగింది. కుందన్కులం అయితేనేమో తమిళనాడు, కైగా అయితేనేమో కర్ణాటకలో ఉండడం జరిగింది. ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ మనకు ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ అనేది ఇక్కడ ఉండడం జరిగింది. తమిళనాడులో, కర్ణాటకలో ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ అనేది ఉండడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్రాకపార అనేది మనకి ఇక్కడ గుజరాత్లో ఉండడం జరిగింది. ఇక్కడ కూడా ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ అనేది ఉండడం జరిగింది. పేర్లు ఇంపార్టెంట్ అంతే. ఆ క్రాకపార అనేది ఎక్కడుంది అని అడగడం జరుగుతుంది. క్రాకపార అనే విద్యుత్ కేంద్రం ఎక్కడుంది అని అడగడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో అది ఇంపార్టెంట్ అనమాట. లేదంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది ఎక్కడ ఉండడం జరిగింది అని అడగడం జరుగుతుంది. ఆ పేర్లు ఇంపార్టెంట్. కల్పకం. సో కల్పకం అనేది తమిళనాడులో ఉండడం జరిగింది. సో తమిళనాడులో 2 రావడం జరిగింది. ఒకటి కల్పకం, ఇంకొకటి రావడం జరిగింది. సో ఇంకొకటి వచ్చేసి కుడంకులం. ఓకేనా ఫ్రెండ్స్. కుందన్కులం అండ్ ఇక్కడ ఇంకోటి రావడం జరిగింది కల్పకం. ఈ 2 కూడా తమిళనాడులో రావడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్. మీకు లాస్ట్లో ఇమేజ్ చూపిస్తాను అవి ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది, అప్పుడు మీకు ఫుల్ క్లారిటీ రావడం జరుగుతుంది. ఇది ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్. ఓకేనా. నెక్స్ట్ నరోరా అనేది ఉత్తరప్రదేశ్లో ఉండడం జరిగింది. సో ఇది కూడా ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్. దీన్ని ఎవరు మెయింటైన్ చేస్తారని చెప్పాను, ఇంతకుముందుకే చెప్పాను. NPCIL న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు దీన్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో మీ ఇక్కడ ఒకసారి మ్యాప్లో చూడండి, తమిళనాడులో 2 ఉండడం జరిగింది. ఓకేనా, తమిళనాడులో 2 ఉండడం జరిగింది. ఓకేనా. ఆంధ్రప్రదేశ్కి మనకు ఆనుకొని దగ్గరలో ఒకటి ఉంది, అండ్ ఇక్కడ లాస్ట్లో ఎండింగ్లో మనకు ఒకటి ఉంది, కన్యాకుమారి ఆ ఏరియాలో మనకు ఇంకొకటి ఉండడం జరిగింది. సో ఇక్కడ చూడండి, కుందన్కులం కల్పకం ఈ 2 కూడా తమిళనాడులో ఉండడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. ఓకే. సో కైగానేమో కర్ణాటకలో ఉంది, క్రాకపార్ అనేదేమో గుజరాత్. సో ఈ కైగా క్రాకపార కాడ మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ఓకే. సో కల్పకం కుందన్కులం ఏమో తమిళనాడు, కైగా అంటేనేమో కర్ణాటక కైగా. ఓకే. క్రాకపార గుజరాత్. ఓకే. తారాపూర్ మహారాష్ట్ర. ఇది మీకు గుర్తుంటుంది ఎందుకంటే మొట్టమొదటిది ఇదే కాబట్టి మీకు గుర్తుండిపోతుంది. ఓకే. రావత్బట రాజ్ అనేది రాజస్థాన్లో. ఓకేనా. రావత్బట అనేది రాజస్థాన్. ఈ రావత్బట్ కూడా మీకు గుర్తుంటుంది. నరోరా అనేది యూపీ, నరోరా అనేది ఉత్తరప్రదేశ్లో ఉండడం జరిగింది. సో మ్యాప్లో ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, కల్పకం తమిళనాడేమో కల్పకం అండ్ కుందన్కులం. ఓకేనా ఫ్రెండ్స్. ఈ 2 కూడా మనకు తమిళనాడులో ఉండడం జరిగింది. కైగా అంటేనేమో కర్ణాటక, క్రాకపార్ అంటే గుజరాత్, తారాపూర్ మహారాష్ట్ర, రావత్బట రాజస్థాన్, నరోరా ఉత్తరప్రదేశ్. సో ఈ విధంగా మనకు ఎక్కడెక్కడ ప్లాంట్స్ ఉన్నాయని నేను మ్యాప్లో కూడా చూపించడం జరిగింది, మీకు ఒక అవగాహన రావడం జరుగుతుంది. కైగా కర్ణాటక క్రాకపార కాడ ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతారు. సో ఆ బిట్స్ ఎక్కువ అడగడం జరిగింది ఎందుకంటే ఆ 2 కైగా క్రాకపార ఒకటేలా కనిపిస్తాయి ప్రొనౌన్సియేషన్, కాబట్టి ఆ బిట్స్ చాలా జాగ్రత్తగా చూసుకోండి. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో. ఇవే కాకుండా నా ఛానల్లో టెట్, డిఎస్సి అండ్ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించిన ఆన్లైన్ క్లాసెస్తో పాటుగా రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ మీ మొబైల్లో మీకు అందాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చే బెల్ పైన క్లిక్ చేయండి. సో వీడియో కింద మీకు ఇక్కడ సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, ఆ సబ్స్క్రైబ్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. పక్కన బెల్ ఉంటుంది, ఆ బెల్ పైన క్లిక్ చేస్తే ఏ జాబ్ నోటిఫికేషన్ నేను పెట్టినా మీకు వెంటనే మీ మొబైల్లో రావడం జరుగుతుంది. అండ్ అంతేకాకుండా సో మిగతా క్లాసెస్, ఒకవేళ రైల్వే క్లాసెస్ చూడాలనుకున్నా, మీరు డిఎస్సి క్లాసెస్, తెలుగు మెథడాలజీ, సైన్స్ మెథడాలజీ, అండ్ అంతేకాకుండా సైన్స్ క్లాసెస్, సైకాలజీ క్లాసెస్ చూడాలనుకున్నా, ఓకేనా. అంతేకాకుండా రైల్వే కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్లో ఎక్స్ప్లెనేషన్ చూడాలనుకున్నా ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ దగ్గర క్లిక్ చేయండి, బెల్ పైన క్లిక్ చేయండి. అండ్ అంతేకాకుండా ఇక్కడ టైటిల్ పక్కన చిన్న ఆరో మార్క్ కింది వైపు ఉంది కదండి, దీనిపైన మీరు క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ కనబడుతుంది. ఇక్కడ ఆ డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, అంటే నేను ఆల్రెడీ పెట్టిన వీడియోలో లింక్స్ అనేవి అందుబాటులో ఉంటాయి, అక్కడ నుంచి మీరు చూడొచ్చు. లేదనుకుంటే మీరు ఇక్కడ సతీష్ ఎడ్యూటెక్ అని పేరు ఉంది కదండి, ఆ పేరు పైన మీరు క్లిక్ చేయండి. ఆ పేరు పైన మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వీడియోస్, ప్లేలిస్ట్, కమ్యూనిటీ అనే ఇవి ఆప్షన్ మీకు కనబడడం జరుగుతుంది. దానిపైన మీరు క్లిక్ చేసిన తర్వాత సతీష్ ఎడ్యూటెక్ అనే పేరు పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్లేలిస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ప్లేలిస్ట్లో మీరు కరెంట్ అఫైర్స్ మంత్లీ చూడొచ్చు, రైల్వే గ్రూప్ డి క్లాసెస్ చూడొచ్చు, వాటికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ మీరు అందుబాటులో ఉన్నాయి, అండ్ డిఎస్సి క్లాసెస్ ఉన్నాయి, ఓకేనా. పోస్టల్ క్లాసెస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉండడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయడం మర్చిపోవద్దు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. బాయ్ బాయ్.